అందరికీ నమస్కారం. చాలామందికి టాపర్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఎట్లుందని తెలుసుకోవాలనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రస్తుతం నాతోటి ఇద్దరు టాప్ జేఈ మెయిన్లో టాప్ స్కోర్ సాధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మోడ్లెస్ మాదాపురం చదువుకున్నారు. ఒకసారి మీరు 2 years జర్నీ గురించి మనం తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడి. నీ పేరేంటమ్మా? శివకామేష్. శివకామేష్. ఎంత వచ్చింది పర్సెంటేజ్? 99.986. 99.986. సో అంటే మోస్ట్లీ ఎంత ఉంటుంది ర్యాంక్ అది? సార్ 175. 175 ర్యాంక్ వస్తుంది, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, రైట్? సో ఒక 2 years నుంచి చదువుతున్నాం మోడ్లెస్ ఫ్యాకల్టీ అండ్ మోడ్లెస్ కాలేజీలో, రైట్? అంటే చాలామంది ఏమనుకుంటారంటే టాప్ ర్యాంకర్స్ ఎవరికైనా వస్తే వాళ్ళు 2 years చాలా క్రష్ అవుతారు. సో 2 years మొత్తం ఇంక ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు, స్పోర్ట్స్ ఉండవు, మూవీస్ ఉండవు, ఫన్ ఉండదు, పొద్దు నుంచి రాత్రి చదువుతూనే ఉంటారు, నిద్ర కూడా సరిగ్గా పోరని ఒక పర్సెప్షన్ ఉంది పేరెంట్స్కి. నాకు నిజమా కదా నాకు కూడా తెలియదు. నీ జర్నీ ఎట్లా జరిగింది 2 years? రిజల్ట్స్ ఓకే, ఫైన్, యూ గాట్ 175, గ్రేట్ ర్యాంక్, ఓకే, 175 ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. ఎట్లా జరిగింది 2 years? అంటే నీ లైఫ్లో ఏమన్నా 2 yearsలో ఏమన్నా ఫన్ ఉండేదా? గేమ్స్ ఏముండేది? సార్ రోజు 1.5 hours స్పోర్ట్స్ ఆడేవాడిని. రోజు 1.5 hours ఎక్కడ ఆడేవాడి? సార్ ఇంట్లో మా తమ్ముడితో నేను ఆడేవాడిని. రోజు 1.5 hours. రోజు 1.5 hours మీ టీచర్స్ అనేవాళ్ళు కదా, మీ ర్యాంక్ పడిపోతుంది, అంతా గేమ్స్ అయితే టైం వేస్ట్ అవుతుంది, మీరు టాపర్ రావాలి నువ్వు అని ఏం ప్రెజర్ పెట్టేవాళ్ళు కదా? లేదు సార్, అంటే చదివేటప్పుడు సరిగ్గా చదివితే తర్వాత స్పోర్ట్స్ ఆడుకున్న ప్రాబ్లం లేదు సార్. అంటే స్పోర్ట్స్ ఆడినా కూడా అలో చేస్తారు ఇంత టాప్ స్టూడెంట్ అయినా కూడా? ఎస్ సార్. సో బిలో 200 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా స్పోర్ట్స్ లో డిస్టర్బ్ అయితే ఎప్పుడు మీ టీచర్స్ అనలేదు? లేదు సార్, ఏమనలేదు సార్. రోజు 1.5 hours అంటే ఎన్ని నెలలు ఆడావు? అంటే సెకండ్ ఇయర్లో కూడా ఆడావా? సెకండ్ ఇయర్లో కూడా ఆడే సార్. ఎగ్జామ్ దగ్గరకు వచ్చాను కూడా? ఎస్ సార్. నేను ఎగ్జామ్ ముందు రోజు అసలు చదవలేదు సార్, ఆడుకుంటే. ఓకే. సో ఇంకా అది కాక ఎన్ని గంటలు నిద్రపోయేవాడివి? సార్ 7.5 hours. చాలా మంది 5 hours నిద్రపోవద్దని చెప్పి కొన్ని కాలేజ్లో 12 వరకు పడుకొని ఇవ్వకుండా 5 o'clock అట్లా జరగలేదు? లేదు సార్. ఇప్పుడు డేస్ కాలేజ్ స్టూడెంట్? అవును సార్. డే స్టూడెంట్. హ్యాపీగా నిద్రపోయావు, హ్యాపీ ఆడుకున్నావు, హ్యాపీగా జోక్స్, ఫన్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అవును సార్. నీ లైఫ్లో నీ cheerfulness ఎప్పుడు కూడా మిస్ కాలేదు 2 yearsలో? అవును సార్. అంటే నీ రిజల్ట్ ఎంత హ్యాపీనెస్ ఉందో నీ జర్నీ కూడా అంతే హ్యాపీనెస్ ఉంది. అవును సార్. అంటే 2 years బాగా కష్టపడి అన్ని సాక్రిఫైస్ చేసేయడం వల్ల ర్యాంక్ రాలే? లేదు సార్. దీనివల్ల వచ్చింది మీద నువ్వేమనుకుంటున్నావు? సార్ అంటే చదివేటప్పుడు సరిగ్గా చదువుకున్నా సార్, ప్లస్ మా ఫ్యాకల్టీ అంతా చాలా హెల్ప్ చేశారు సార్. ఎన్ని గంటలు చదివాను ఈరోజు? సార్ కాలేజ్లో లైక్ స్టడీ అవర్స్ ఉండేవి 3 hours. పొద్దున లేచి స్టడీ అవర్స్ ఎప్పటి వరకు ఉండేటివి? 5 to 8 సార్. 8 వరకు స్టడీ అవర్స్ ఉండేవా? ఇంటికి వెళ్ళాక 8:30 వెళ్ళేసరికి 8:30 పడుతుంది. 10 వరకు ఆడుకుంటా, 10కి భోజనం తినేసి పడుకుంటా. అంతే. ఏం చదువు అసలు? లేదు సార్. మార్నింగ్ గంట సేపు చదువుకుంటా సార్. ఓన్లీ రోజు గంట చదివేవానికి స్టడీ అవర్స్ కాకుండా? దాంతో ర్యాంక్ వచ్చేసిందా? అవును సార్. అంటే కాలేజ్లో చదివేటప్పుడు సరిగ్గా చదవాలి సార్. అంతే. వినేటప్పుడు సరిగ్గా వినాలి, చదివేటప్పుడు సరిగ్గా చదవాలి, ఆడుకోవచ్చు, హ్యాపీగా నిద్రపోవచ్చు, ఫన్ ఉంటుంది. సో కంఫర్టబుల్గా మీకు ఎలాంటి చాలా మంది మొత్తం కష్టపడాలి అట్లా లేకుండా హ్యాపీగా చిల్గా ర్యాంక్ వచ్చింది. అవును సార్. సో గ్రేట్ అచీవ్మెంట్. ఫస్ట్ అంటే నీ మాట్లాడలేదు, చాలా మందికి పేరెంట్స్ కూడా మారతారు. పేరెంట్స్ స్టూడెంట్స్ క్రష్ చేసి ఏమి ఉండకూడదు లైఫ్లో, అట్లనే ర్యాంక్ వస్తున్న ఫిలాసఫీ ఉంది కదా, అంతా తప్పని ప్రూవ్ చేస్తావు. కంగ్రాచులేషన్స్ శివకామేష్. సో గ్రేట్ టు లిజన్. నీ పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. ఓకే. నీకెంత వచ్చింది ర్యాంక్? 99.9916% సార్. ఓకే. ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత? 120 దగ్గర సార్. ఓకే, 120 అరౌండ్. ఫైన్. మేబీ లెస్ట్ 200 లెస్ దాన్. ఫైన్. నీకేంటి లైఫ్లో చదువుగాక నీకేది ఇంట్రెస్ట్? సార్ సినిమాలు, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. సినిమాలు, క్రికెట్. 2 years సినిమాలు, క్రికెట్ సాక్రిఫై చేయాలి కదా. సినిమాలు, క్రికెట్ మొత్తం 2 years మిస్ అయి ఉంటుంది కదా? లేదు సార్. లేదా? సినిమాలు చూసావా 2 yearsలో? సినిమాలు చూసే ర్యాంకులు ఎట్లా వస్తాయి సార్? అంటే చదువుకునేటప్పుడు కరెక్ట్గా చదువుకొని టీచర్లు చెప్పేది పాటిస్తే వస్తుంది సార్. ఎన్ని సినిమాలు చూస్తుంటావు 2 years? 2-3 చూస్తుంటావా సార్? అంటే నేను వారానికి 2-3 చూస్తుంటాను. వారానికి 2-3 చూస్తుంటావు? థియేటర్లోనా లేదా నెట్ఫ్లిక్స్ అవి ఉంటాయి దానిలో చూసావా? ఓటీటీలో నేను చూస్తాను సార్. సినిమాలు చూసి మీ అమ్మ వాళ్ళు ఏమన్నారా? ఏమన్నా? మనకంటే సార్ గొప్పవాడా? లేదు సార్. నెహ్రూ సార్ ఏమన్నారా సినిమాలు చూసినా కూడా? మా డిసిప్లిన్ లేదేమో మరి మీ కాలేజీలో? సార్ అంటే వాళ్ళు చదువుకునే టైంలో చదువుకోమని ఎంకరేజ్ చేస్తారు అంతే తప్ప సినిమాలు చూడొద్దని చెప్పారు. ఇంతకుముందు అబ్బాయి శివ ఆడినట్టు టేబుల్ టెన్నిస్ రోజు 1.5 ఆడేవాడట. సో నువ్వు స్టడీ అవర్స్ ఇక్కడే ఉండేవాడా, ఇంటికి వెళ్ళేవాడివా? ఇంటికి వెళ్ళేవాడు సార్. స్టడీ అవర్స్ ఇక్కడ లేదు? లేదు. ఇన్సిస్ట్ చేయలేదు స్టడీ అవర్స్ ఇక్కడే ఉండాలి ఖచ్చితంగానే? లేదు సార్. అంటే ప్రెషర్ లేదు, ఇక్కడ చదువుకునే వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. నిజంగా అసలు ప్రెజర్ లేదా మాట్లాడేస్లో? లేదు సార్. ప్రెజర్ ఉంటే డెఫినెట్గా సినిమాలు చూసేవాని కాదు. నిజంగా ఎప్పుడు గొప్పలేదా సినిమాలు చూసే ర్యాంక్ రాదారని? లేదు సార్. నిన్ను కూడా ఏమనలేదు? లేదు. ఓకే, ఫైన్. ఎన్ని గంటలు ఇక్కడ 5 o'clock వెళ్ళేవాని? ఎక్కడ మీ ఇల్లు? సార్ కేపీహెచ్పి.
ఎట్లా వచ్చేవాని అక్కడి నుంచి ఇక్కడికి? సార్ కాలేజ్ ట్రాన్స్పోర్ట్ ఉండేది. కాలేజ్ ట్రాన్స్పోర్ట్ ఎంత అయ్యేది ఇంటికి వెళ్ళేసరికి? 5 అయ్యేది సార్. 5కే కంచి బయలుదేరేవాడి కదా? సార్ అంటే ఇక్కడ 4:30 కల్లా 4:30 కదా 5 అయ్యేది. 5 కల్లా ఏం చేసేవాడివి? సార్ అంటే నేను ఇంట్లో పూజ చేసుకునేవాడిని, దేవుడికి పూజ చేసేవాడిని. పూజ చేసేవాడిని. ఎంతసేపు చేసేవాడిని? సార్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఓకే. తర్వాత సార్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినేవాడిని. ఆ తర్వాత ఒక 1 అవర్ చదువుకునేవాడిని. ఆ తర్వాత టీవీ చూసేవాడిని. నమ్మొచ్చా 1 అవర్ చదివితే ర్యాంక్ వస్తుందని? నమ్మదు సార్. మీ పేరెంట్స్ ఫోన్ చేయమంటావా? చేయండి సార్. 1 అవర్ చదివితే ర్యాంక్ వస్తుందా? 1 అవర్ పడుకొని మిగతా 23 గంటలు చదివితే కదా ర్యాంక్ వచ్చేది? కాదు. కాదా? సో 1 అవర్ చదివావు, వారానికి 2 సినిమాలు చూసావు. ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సార్. ప్రభాస్. అన్ని సినిమాలు చూసావు ప్రభాస్? ఇంకా ప్రభాస్ కాకుండా? సార్ రజనీకాంత్. రజనీకాంత్ అంటే ఈ మధ్యలో వచ్చి అన్ని హిట్ సినిమాలు చూసుంటావు కదా? రీసెంట్గా చూసిన సినిమా ఏంటి నువ్వు? సార్ రాజాసాబ్ చూసాను. రాజేసాబ్ ఈ మధ్య వచ్చింది కదా, ఎగ్జామ్ కంటే కొద్ది రోజుల ముందు. అవును సార్. అయినా కూడా చూసావు? చూసాను సార్. అంటే ఎగ్జామ్ జనవరి డిసెంబర్లో సినిమాలు మానేయలేదు? లేదు సార్. సో చాలా చాలా గ్రేట్, గొప్ప విషయం ఇది. కానీ చాలామంది నాతో చాలామంది ఏమైనా వాళ్ళంటే టీచర్స్ కానీ బయట కానీ ఇంటర్మీడియట్ అంటే అసలు సినిమాలు చూడొద్దు, గేమ్స్ ఆడొద్దు, ఫన్ ఉండొద్దు, మాట్లాడుకోవద్దు, లైఫ్ మొత్తం కష్టపడి మొత్తం సర్వం సాక్రిఫైస్ చేస్తే ర్యాంక్ వస్తుందని నేను కూడా అనుకున్నాను ఇప్పటిదాకా. బట్ మాడ్యులస్ యొక్క స్పెషాలిటీ నేను చూసింది ఏంటంటే జాయ్ఫుల్ జర్నీ. అంటే రిజల్ట్ మాత్రమే హ్యాపీనెస్ కాదు, 2 years జర్నీ కూడా హ్యాపీగా ఉంది, చియర్ఫుల్గా ఉంది, స్ట్రెస్ లేకుంటుంది. సో గ్రేట్ టు హియర్ ఆల్ దట్. చాలా మంది కూడా ఇన్స్పైరింగ్ 2 స్టోరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.